న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. తోటపల్లి గూడూరు మండలం రావూరువారి కండ్రిగలో ప్రేమించి వివాహం చేసుకున్న యువజంట వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రావూరువారి కండ్రికకు చెందిన పాలెపు లోకేష్, వరిగుండ గమన్లపాలానికి చెందిన ఎల్లసిరి లిఖిత ఈ నెల 9వ తేదీన పెంచలకోనలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో చర్చలు జరిపి ఇరు వర్గాల అంగీకారంతో లిఖితను భర్త లోకేష్తో పంపించారు. అయితే 3 రోజులకే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 12వ తేదీన యువతి కుటుంబ సభ్యులు స్థానిక వ్యక్తి ఏవూరు కృష్ణతో పాటు మరికొందరితో కలిసి లోకేష్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను బెదిరించి లిఖితను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటన కృష్ణాపట్నం సీఐ, తోటపల్లి గూడూరు ఎస్ఐ సమక్షంలోనే జరిగినప్పటికీ ఎవ్వరూ అడ్డుకోలేదని వారు వాపోయారు. తమ కోడలిని తిరిగి అప్పగించి న్యాయం చెయ్యాలని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని లోకేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నమస్తే సార్, మాది రావూరువారి కండ్రిగా, వరిగొండ పంచాయతీ టీపీ గూడూరు మండలం. నేను వరిగొండ గ్రామస్తురాలు లిఖిత అనే అమ్మాయి ప్రేమించుకున్నాం. ఎలసిరి లిఖిత. అమ్మాయిది వరిగొండ పంచాయతీ టీపీ గూడూరు మండలం. మేము గత 4.5 సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కానీ చెప్పింది మా ప్రేమ విషయం. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అమ్మాయికి వేరే సంబంధం చూస్తే ఇంకా అక్కడ ఉండలేక నాతో వచ్చేసింది. మేము ఈ నెల 8వ తేదీ వెళ్ళిపోయాం. 9వ తేదీ ఉదయం 7 గంటలకి పెంచలకోనలో పెళ్లి చేసుకున్నాం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఫోన్ చేసుకున్నాం. ఆ రోజు సాయంత్రం మమ్మల్ని 5th టౌన్ పోలీస్ సార్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి అక్కడ ఒక 2 గంటల అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి, మీ అమ్మ నాన్నతో వెళ్తావా, అబ్బాయితో వెళ్తావు అంటే నేను అబ్బాయితోనే వెళ్తాను అనింది. అక్కడి నుంచి టీపీ గూడూరు పోలీసు సార్ వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫోటోలు అన్నీ తీసుకొని ఆమె హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సాయంత్రం 4 గంటలకు వెళ్తే నైటు 10-10:30 అయింది. అప్పటి వరకు అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తానే ఉన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకా అమ్మాయి మారదు, నాకు ఆ అబ్బాయే కావాలి అంటున్నాడని ఆ అమ్మాయి దగ్గర రాతపూర్వకంగా నాకు ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకుండా సంతకాలు పెట్టించేసుకొని వాళ్ళ దారిన వాళ్ళు, మా దారిన మేము వెళ్ళిపోయాము. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. నిన్న 12వ తేదీ సరిగ్గా ఇదే సమయంలో 10:30-11 ఆ మధ్యలో ఒక 20 మంది ఆడవాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయిని బయటరా అన్నారు, నీతో మాట్లాడాలి అని. బయటకు వచ్చిన తర్వాత బయటికి రాలేదు ఆ అమ్మాయి, నేను పంపించలేదు. ఏమన్నా ఇక్కడే మాట్లాడండి అన్నాము. ఈ లోపల కృష్ణ అని, ఏపూరి కృష్ణ, వరిగొండ అతనిది, కానీ అతను వచ్చి నా మీద చేయి చేసుకొని నన్ను కొట్టి మెడబట్టుకొని బయటికి లాక్కొని వచ్చి వాళ్ళంతా వచ్చి అడ్డం పడిపోయి ఆ అమ్మాయిని ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు నాది. ఆ అమ్మాయిని కానీ రావట్లేదని చెప్పి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారు. మధ్యలో మా చెల్లి అడ్డం పడుతుందని కృష్ణ అని అతను మా చెల్లెల్ని కానీ కొట్టాడు. ఆ అమ్మాయిని డ్రెస్సింగ్ చేశారు వాళ్ళు పట్టుకోవడం. ఆ అమ్మాయి మెల్లో ఉన్న సరుడు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. నా ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందో తెలియక చిన్న బిడ్డలు, ఆ బిడ్డల్ని చంపేయమని చెప్తున్నారు. వాళ్ళు అరుస్తున్నారని పెద్దగా, మా ఇంటి పక్కన వాళ్ళు వస్తారు అని ఆ బిడ్డలు అరుస్తున్నారు. ఆ గొడవ చూసి వాళ్ళని కానీ చంపేయండి అని కాల్ తీసి తొక్కేయండి వాళ్ళని, వాళ్ళు అరుస్తున్నారు అనే విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు సార్ మమ్మల్ని. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడుందో మాకు తెలియదు. ఎలా అయినా సరే నా భార్య నా దగ్గరికి చేరేలా చూడండి. కేసు పెట్టాము సార్, కేసు పెట్టాము. ఆ కేసు లానే ఉంది. ఇంకా దాని మీద ఎఫ్ఐఆర్ ఏం తీసుకోలేదు. అతన్ని కృష్ణ అని అతని మీద పెట్టాము. కృష్ణ అని అతన్ని పిలిపిలేదు. ఫోన్ చేస్తే రేపు వస్తా, సాయంత్రం వస్తా అన్నాడు. నిన్న నైట్ మళ్ళీ 8 గంటలకు వెళ్ళాము. ఉదయం వస్తా అన్నాడు. ఇంకా మాకేం చేయాలో తెలియక మీడియా ముందుకు వచ్చాను సార్. అడిగితే మీ కులం వేరే, మా కులం వేరే, చెప్పుకోలేని మాటలు ఆ కృష్ణ అనే అతను పోలీసు వాళ్ళనే తిట్టాడు. వాళ్ళ ముందు ఏంది తీర్మానం రాసేది, వాళ్ళు కన్నారు ఆ బిడ్డల్ని. ఇంకా మాల దగ్గర ఏంది ఉండేది, మా క్యాస్ట్ వేరే, వాళ్ళ క్యాస్ట్ వేరే సార్. వాళ్ళ దగ్గర ఏంది మా అమ్మాయి ఉండేది. మీరు కావాలంటే మాల దగ్గర పడుకొని పిల్లకాయలు కన్నారు, మేము ఎట్టగంటాము. ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అసభ్యంగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. కృష్ణ అంటే వాళ్ళ ఇంటి పక్కన అతను సార్, అది నాకు పూర్తిగా తెలియదు. వాళ్ళ ఇంటి పక్కన అతను వాళ్ళ ఊరి
ఇలాంటిది ఇంతకుముందే అతను చేసి అతను ఏందో పెద్ద ఇదిలాగా ఎవరైనా వెళ్ళిపోతే తీసుకొచ్చి కొట్టడం ఇలా చేస్తున్నాడు. అతని మీద కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కొంచెం కాదు, బాగా. పోలీసు వాళ్ళు పిలుస్తాము, మాట్లాడతాము అంటున్నారు. పిలిచింది లేదు, మాట్లాడేది. నిన్న ఉదయం అనగా ఈ టైంకి జరిగి మేము స్టేషన్లో వెళ్తే ఇంతవరకు వాళ్ళని పిలవలేదు. ఆ అమ్మాయి ఆచోకి ఆడుందో కానీ అమ్మాయి కానీ అసలు నా భార్య, మాకు పెళ్ళి అయిపోయింది. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, స్టేషన్లో మాకు రాసిచ్చిన స్టేట్మెంట్ ఉంది, వాళ్ళ స్టేట్మెంట్ ఉంది, మా స్టేట్మెంట్ ఉంది. అవి కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొంచెం ఎస్ఐసిఐ సార్ ఏమో చూస్తానమ్మా, నా వీలైనంత త్వరగా చేస్తామన్నారు. ఇంకా మిగతాదేమన్నా అంటే మీద ఈ విషయం ఎస్పీ మేడం దగ్గరికి, డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి మాకు త్వరగా న్యాయం జరగాలి సార్. నా భార్యని కొంచెం త్వరగా నా దగ్గరికి చేర్చేలా చూడండి. నమస్తే సార్, నా పేరు స్నేహ. మా అన్నకి జరిగింది అన్యాయము. మా అన్న ఏమంటే 9వ తేదీ పెళ్లి చేసుకున్నాడు. వరుగుండ లిఖిత, వరుగుండలో ఉంటుంది అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళకి పెళ్లి అయిపోయి స్టేషన్లో అంతా తీర్మానం జరిగింది రాతకోతల మీద. నిన్న అనేది వాళ్ళు వచ్చి మేము ఇంట్లో ఉన్నాం, మా ఇంట్లో పేరెంట్స్ అనేది ఎవరు లేరు, మా వారు కూడా లేరు, లేకపోతే వాళ్ళు చూసుకొని వాళ్ళు అందరూ వచ్చి 2 ఆడవాళ్ళు వచ్చారు. ఫస్ట్ మేము మాట్లాడతాం లిఖిత అని చెప్పారు. ఒక ఆమె మాత్రం ర్యాష్ గా మాట్లాడింది. సరే అని చెప్పేసరికి ఇంటి మేము తిరిగి చూసేటప్పటికి అందరూ వచ్చేస్తున్నారు ఇంటి నిండా. ఆ అబ్బాయిని కొట్టి, ఈ కృష్ణ అనేవాడు వచ్చాడు, కొట్టి నా సరుడు లాగి నన్ను నెట్టి నా కాడున్న ఫోన్ అంతా తీసుకొని వెళ్ళి గందరగోళంగా మాట్లాడి అసహ్యంగా వాడు చెయ్యేసి గందరగోళం చేశాడు సార్. అబ్బాయి నా పిల్లల్ని చూస్తే మీరు చంపేస్తాను, నువ్వు అరిచారంటే చంపేస్తాను, నాకు నోరు కప్పెట్టేసి నా పిల్లలు ఇంట్లోకి కూడా రావడం లేదు వాడి వల్లే. వాడి మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేము పోలీస్కి అనేది నిన్ననంగా ఇచ్చే కంప్లైంట్ ఇంతవరకు అనేది మాకు రెస్పాండ్ అనేదే లేదు. ఆ కృష్ణ మీద రాత్రి 8 గంటలకు వెళ్ళాం. అబ్బాయి ఆయన అసలు రాలా. 5 గంటలకు వస్తా అన్నాడు, 5:30కి లేదు. రాత్రి 8 గంటలకు వెళ్తే ఈరోజు 10 గంటలకు వస్తా అని చెప్పాడు, ఇంతవరకు రాలా. 10 కేసులైనా పెట్టండి, ఆ అమ్మాయినిగా తీసుకురాని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ అమ్మాయిని కొట్టి, ఈ అమ్మాయి నైటీ కూడా చించేసింది. నైటీ అది కూడా చూపిస్తాం. ఈ అమ్మాయి ఎవరు లేరు, అబ్బాయిని పట్టేసుకున్నారు. ఇదిగోండి ఇక్కడంతా గీకేస్తున్నాడు, ఇదిగోండి ఇక్కడ గీకేస్తున్నాడు. ఈ సరుడు అనేది లేదు, ఏమి వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు చేశాడు. కృష్ణానే చేశాడు ఇదంతా. కృష్ణాని మాత్రం వాడి మీద మాత్రం ఖచ్చితంగా కేసు అనేది ఉండాలి. నా పిల్లల్ని కూడా వాడి అసహ్యంగా మాట్లాడాడు, నా మీద అసహ్యంగా మాట్లాడు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ మాల వాళ్ళ దగ్గర ఏంది మేము ఉండేది అనే క్యాస్ట్ ఫీలింగ్ తో మాట్లాడుతున్నాడు వాడు. అతనైతే రావాలా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం నందు శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. 13వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవ, 14వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవ, 15వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం, 16వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకొనుచున్నాము. భక్తులెల్లరూ విచ్చేసి శ్రీవార్లను దర్శించుకుని శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము. తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి. Please subscribe SS News AP.